పిల్లలందరికీ శుభోదయం. కథలు వినాలి అనుకునే పిల్లలందరికీ శుభాశీస్సులు. ఈరోజు మనం శ్రీ కూచిమంచి నాగేంద్రమావి గారు రచించిన చందమామలో మేనమామ బాలల కథల సంపుటి నుండి 18వ కథగా తాతయ్య పాఠం అనే కథ విందాం. మరి కథ పేరు తాతయ్య పాఠం. తాతయ్య, ఓర్పు, నేర్పు, పొదుపు, పట్టుదల అంటారు కదా, అసలు అవేంటో వివరంగా చెప్పవా అని అడిగారు రాము, సోము, ప్రసాద్, ప్రణవి. అలాగేరా, మీకు చెప్పడం కాదు, చూపించి వివరిస్తా. మీరంతా రెడీ అవ్వండి, మన ఊరు వెళ్దాం అన్నాడు తాతయ్య. ఆ మాటలకు పిల్లలు సరేనంటూ తలూపారు. పట్టణానికి దగ్గరలో ఉన్న రామాపురం అనే గ్రామం తాతయ్యది. అక్కడ చుట్టూ పంట పొలాలు, కొబ్బరి చెట్లు, మామిడి తోటలు, చెరువులు, కాలువలు ఎన్నో ఉన్నాయి. కొన్ని గంటల్లోనే అందరూ గ్రామానికి చేరుకున్నారు. నాన్నమ్మ నవ్వుతూ ఎదురొచ్చి పిల్లలను ఇంట్లోకి తీసుకెళ్ళింది. కొంతసేపు విశ్రాంతి తర్వాత, పిల్లలు రెడీనా, ఇక మనం పాఠం నేర్చుకుందాం అంటూ నవ్వుతూ తాతయ్య వచ్చాడు. రెడీ తాతయ్య అంటూ అందరూ తాతయ్య వెంట నడవసాగారు. ముందుగా తోటకు వెళ్ళారు. అక్కడ ఒక చీమల పుట్ట చూపించాడు తాతయ్య. పిల్లలు, ఈ చీమల పుట్ట చూడండి, చీమలు ఏం చేస్తున్నాయో గమనించండి అన్నాడు తాతయ్య. పిల్లలంతా చీమల పుట్ట వంక చూడసాగారు. చీమలు వరుసగా బయటికి వచ్చి ఒకే లైన్లో చాలా దూరం వెళ్ళాయి. తిరిగి నెత్తిమీద ఏదో పెట్టుకుని వచ్చి పుట్టలోకి వెళ్ళాయి. ఇదంతా ఆసక్తిగా గమనిస్తున్నారు పిల్లలు. చీమల్ని గమనించారా అడిగాడు తాతయ్య. గమనించాను తాతయ్య అన్నారు పిల్లలు. చీమల్లో ఎర్రవి, నల్లవి ఉంటాయి. అవి చాలా కష్టపడి పనిచేస్తాయి. రోజు బయటికెళ్ళి ఆహారాన్ని సంపాదించుకుని తమ పుట్టలో దాచుకుంటాయి. అవి బయటికి వెళ్ళలేని సమయంలో, అంటే వర్షాకాలంలో, దాచుకున్న ఆహారం తింటాయి. ఇలా సంపాదించి దాచుకోవడమే పొదుపు అంటారు. పొదుపులో చీమలు మనకి ఆదర్శం అన్నాడు తాతయ్య. ఆ తర్వాత తాతయ్య పక్కనే ఉన్న పూల తోటకి తీసుకువెళ్ళాడు. అక్కడ గులాబీ, మల్లెపూలు, కనకాంబరం లాంటి పూల మొక్కల్ని పెంచుతున్నారు. ప్రతి పువ్వు చుట్టూ తుమ్మెదలు తిరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఇంకొక పాఠం నేర్పుతా, జాగ్రత్తగా గమనించండి. పువ్వుల మీద తుమ్మెదలు తిరుగుతున్నాయి. అలికిడి చేస్తే ఎగిరిపోతాయి సుమా అన్నాడు తాతయ్య. పిల్లలు ఆసక్తిగా చూస్తూ ఉన్నారు. తుమ్మెదలు ఝంకారాలు చేస్తూ పువ్వుల మీద వాలుతున్నాయి. తమ పొడవాటి నోటి గొట్టంతో పువ్వులలోని మకరందాన్ని సంగ్రహిస్తున్నాయి. పిల్లలంతా గమనిస్తున్నారు. ఒక పువ్వు తర్వాత మరొక పువ్వు, ఇలా తమ రెక్కల శబ్దం చేసుకుంటూ అన్ని పువ్వులపై వాలుతున్నాయి తుమ్మెదలు. పిల్లలు చూసారా, ఓర్పు అంటే ఇది. తుమ్మెదలు పువ్వులని నొప్పించకుండా వాటిలోని తేనెను తాగుతున్నాయి. పైగా వాటి రెక్కల శబ్దంతో పువ్వులకి ఆనందం కలిగిస్తున్నాయి అన్నాడు తాతయ్య. కొద్ది సమయం తర్వాత పక్కనే ఉన్న పాడుబడిన పాక దగ్గరకు తీసుకువెళ్ళాడు తాతయ్య పిల్లల్ని. ఈ సాలిపురుగు గూడు కడుతోంది, గమనించండి అంటూ అటు చూపించాడు. అంతలోనే గాలికి గూడు తెగి సాలీడు కింద పడింది. అయినా మరలా నిలదొక్కుని గూడును కడుతోంది. ఇలా చాలాసార్లు జరిగింది. అయినా ఏమాత్రం విసుగు, విరామం లేకుండా గూడుని కడుతూనే ఉంది. చూసారా, పట్టుదల అంటే ఇది. పట్టుదలకు మనం ఈ సాలీడుని ఉదాహరణగా తీసుకోవచ్చు అన్నాడు తాతయ్య. అక్కడొక తాటి చెట్టుకు పిచ్చుక గూళ్ళు వేళ్లాడుతున్నాయి. చూసారా, పిట్టలు కట్టుకునే ఆ గూళ్ళలో మన ఇళ్లలో మాదిరి గదులు ఉంటాయి. అది నేర్పు అంటే అన్నాడు తాతయ్య. పిల్లలంతా ఒక్కసారి చప్పట్లు కొట్టారు. భలే భలే తాతయ్య, ఓర్పు, నేర్పు, పొదుపు, పట్టుదల అంటే ఏమిటో మాకు చూపించావు. ఇంత చక్కగా పాఠాలు చెప్పడం ఎక్కడ నేర్చుకున్నావు తాతయ్య అడిగారు పిల్లలు. గలగలా నవ్వాడు తాతయ్య మీసం తిప్పుతూ. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ కూచిమంచి నాగేంద్రమావి గారు రచించిన చందమామలో మేనమామ బాలల కథల సంపుటి నుండి 18వ కథ తాతయ్య పాఠం కథ విన్నారు. మనిషి జీవితానికి ఎంతో అవసరమైన లక్షణాలు ఓర్పు, నేర్పు, పొదుపు, పట్టుదల. ఈ 4 మనం నేర్చుకోవాలంటే ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలో తాతయ్య
పిల్లలకి ఉదాహరణలతో సహా ఎంత చక్కగా చెప్పాడో కదా. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు, బంధువులకు, స్నేహితులకు అందరికీ షేర్ చేయండి. ఈ కథ మీద చక్కని కామెంట్ వీడియో కింద పొందుపరచండి. ఇంత చక్కని కథ మనకు అందించిన శ్రీ కూచిమంచి నాగేంద్ర మావయ్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తర్వాయి భాగంలో 19వ కథగా చందమామలో మేనమామ అనే కథను విందాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.